యోగం యొక్క పరమావధి ఏమిటి అంటే తాను దైవంగా వెలుగొందుట, దైవంతో కలియుట, ఏకత్వం అవటను యోగం అంటారు. యోగ అంటే కలయిక, యోగము అంటే దైవంతో మర్జ్ అవడం, కలిసిపోవడం. జీవుడు శివుడితో కలవాలి అన్నప్పుడు ఇక్కడ చాలామంది ఏమంటారంటే కుండలిని సాధన అనేది చేసినప్పుడే అది అవుతుందా, ఇంకా దీనికి వేరే మార్గం ఉందా అని అంటారు. అంటే కుండలిని అనేది సాధన చేసేది కాదు, సిద్ధించేది. ఇది ఫస్ట్ పాయింట్. కుండలిని సాధన చేసి సాధించుకునేది కాదు. కుండలిని శక్తి అనే ఒక గొప్ప మహా స్వయం సిద్ధ ప్రకటిత శక్తి స్వయం జాగృతమయ్యే ఒక మహాశక్తి. దాన్ని సాధన ద్వారా పొందేది కాదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఏ రకంగానైతే మనము పాము యొక్క బూర ఊదుతూ ఉంటాం కదా, పామును మనం నాగుపామును లేపాలంటే ఆ బూర ఊదుతూ ఉంటాం. ఊదుతూ ఉంటే ఆ నాగస్వరానికి పాము నాట్యం ఆడుతూ ఉంటుంది. మీరు బూర ఊదకుండా కర్రతో కొట్టాలని ప్రయత్నిస్తే పాము కాటు వేస్తుంది. ఈ రెండిటి యొక్క వ్యత్యాసం ఎలా ఉందో కుండలిని శక్తికి సంబంధించి బలవంతంగా చేస్తున్నటువంటి విచిత్రమైన యోగ సాధనలు ఈ మధ్యన నేర్పుతూ ఉన్నారు. అవన్నీ మేము కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అవి చేస్తూ ఉంటారో కట్టెతో పామును కొట్టినట్టు లెక్క. అలాంటివి చేస్తే ఊగడము, ఏదో కుమ్మించేయడము, ఏదో ఊపడము శరీరాన్ని ఈ మధ్యలో చేస్తూ ఉన్నాం. అదంతా ఏమవుతుందంటే కుండలిని శక్తి రేజ్ అయినట్టు కొంచెం తిమిరు రావడం, కొంచెం ఏదో ఒక మనకు గూస్ బంప్స్ రావడము, ఒక కన్నీళ్ళు ఇవన్నీ అయ్యేసరికి మనకేదో అయిపోయింది, కుండలిని జాగృతం అయిపోయినాక కుండలిని శక్తి యొక్క జాగృతము అనేది మన శరీరాల ఊగుడికి కానీ ఇంకొక దానికి సంబంధం ఉండదు. కుండలిని శక్తి యొక్క జాగృతి పరమాత్మ స్థానంలో కలిసిన వాళ్ళను మీరు ఎవ్వరు ఏ యోగుల జీవితాలను మీరు పరిశీలించినా సుఖంగా ఆనందంగా ఒక దివ్యానందమును పొందుతూ ఆ వెలుగు సూక్ష్మాతి సూక్ష్మమైన సుషుమ్న మార్గమున ఆ అనంత దివ్య వెలుగు వెళ్ళి సహస్రారంలో లయం అవుతుంది. ఆ లయమైన దివ్య స్థితి మనకు ఆత్మానుభూతిని కలిగిస్తుంది, శివానుభూతిని కలిగిస్తుంది. అంతే తప్ప మనమన్నీ కుంభకాలు, బలవంతపు సాధనలు, హఠయోగాది తీవ్రమైన ప్రక్రియలు చేయడం వలన సాధకుడు అధోగతి పాలయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకంటే దాన్ని దీర్ఘకాలికంగా అభ్యాసం చేయాలి. దానికి ఒక సరి అయిన గురు శిక్షణలు ఉన్నప్పుడు అటువంటి ఎక్కడనో సక్సెస్ అయి ఉండవచ్చు. కానీ సంసార జీవితం గడుపుతున్న వాళ్లకు అవి చాలా ప్రమాదకరం. నేను ఏదైనా అనుభవంతో చెప్తాను కాబట్టి దయచేసి వాటి జోలికి పోకండి. మీకు కుండలిని సాధన అనేది ప్రత్యేకంగా చక్ర ధ్యానాలు ఇవన్నీ కాదు. మీ లక్ష్యం ఏమిటి? పరమాత్మని యొక్క లక్ష్యము పరమాత్మ సాక్షాత్కారమే అయితే మీరు సహజంగా సులభంగా ఉన్నటువంటి మీ ప్రాణశక్తిని పరమాత్మ స్థానం వైపుకు ఎగబాకిస్తూ ఉండండి. అది శివరాజ యోగ విద్యలో మేము నేర్పుతాం. ఇది సంసారులు సైతం చాలా సుఖంగా సులభంగా నేర్చుకునే విద్య. అసలు ఎందరో వేల మంది అయ్యేలా ఆచరిస్తున్నారు. ముసలి వాళ్ళతో సహా ఆచరిస్తూ వాళ్ళ ప్రాణం బ్రహ్మస్థానంకు ఎగబాకి బ్రహ్మనాడి స్పందనలు కలుగుతున్నాయంటే ఇవాళ అది అతిశయోక్తి కాదు. ఒక ముసలి వాళ్ళకు కూడా మీరు ఇట్లా బ్రహ్మస్థానం దగ్గర చేయి పెడితే ఆ నాడి స్పందన పసిపిల్లలకు అప్పుడు ఎలా ఉంటుందో చిన్నప్పుడు అలాంటి స్పందనలు మేము గమనిస్తూ ఉన్నాం ఎందరో సాధకులల్లో. అంటే అంత గొప్పగా ప్రాణశక్తి ఊర్ధ్వముఖం అవుతుంది. వాళ్ళు ఎంతో ఆత్మానంద స్థితిని అనుభవిస్తూ ఉన్నారు. కుండలిని శక్తి అనేది ప్రాణగమనం యొక్క శబ్దమును బట్టి కుండలిని మాత మేల్కొంటుంది. నాగస్వరానికి నాగుపాము లేసి నాట్యమాడినట్టు ప్రాణస్వరానికి కుండలిని శక్తి మనలో అభివ్యక్తమై సహస్రారంలో నాట్యమాడుతుంది. ఇది సర్పరహస్యం. సర్పానికి కుండలిని శక్తికి ఉన్న ఒకే రహస్యం ఏంటంటే సర్పాన్ని నాట్యమాడించాలంటే నాగస్వరం ఊదాలి. కుండలిని శక్తి నీలో పడగ విప్పి శిరస్సులో ఆడాలి అనంటే ఆ శివస్థానం దగ్గరికి వెళ్ళి ఆడాలి అంటే మీకు ప్రాణస్వరం ఊదాలి. కాబట్టి ప్రాణస్వరం ఊదే విద్య మహాప్రాణ విద్య. ఈ మహాప్రాణ విద్య శివరాజ యోగంలో లెవెల్ 2. ఇది ఎందరో
అభ్యాసం చేస్తున్నారు, వారు వారి జీవితాలలో అద్భుతాలు పొందుతున్నారు. కాబట్టి ఈ విద్యను గురుముఖత నేర్చుకొని నిత్య సాధన చేసినప్పుడు మాత్రమే ఈ అనుభవంలోకి వస్తుంది. ఒక్క రోజులో, 2 రోజులో, 3 రోజులో, 3 నెలల్లో, 4 నెలల్లో ఈ రకంగా చేసేసి ఏదో అయిపోదామనే వాళ్ళు ఈ విద్యను తీసుకోకండి. అద్భుతంగా కొన్ని సంవత్సరాల గొప్పగా మేము మా జీవితంలో మా పనులన్నీ చేసుకుంటూ సహజమైన, సులభమైన, సరళమైన సాధన చేస్తాము అనుకునే భావన ఉన్నవాళ్ళు ఈ విద్యను నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ విద్య సహజం, సరళం, సుఖం, సంసారులకు చాలా 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 అనుకూలమైన సాధన. ఎటువంటి ఆహార నియమాలు, విహార నియమాలు ఏమీ లేవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి విద్యను ప్రతి ఒక్కరూ ఆచరించి తరించుదురుగాక.